మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఎపిసోడ్లో ఒక్కొక్క నామము ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా గమ్మత్తుగా భలే ఉంటాయి. ఏమిటంటే అమ్మవారి యొక్క నామాలన్నీ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవి ఎవరో రచించినవి కాదు, వసిన్యాది వాగ్దేవతలు ఆ యొక్క నిండు సభలో చెప్పినటువంటివి. ఇవి సమానమైనటువంటివి. దేనికి సమానమైనటువంటివి? వేదముతో సమానమైనటువంటివి నామములు. వేద మంత్రములు చదివితే ఎటువంటి ఇబ్బంది అయినా ఎలా అయితే తొలగిపోతుందో వేదమంత్రం చేత మనం చేసుకుంటే, అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి యొక్క నామాలను ఎవరైతే నిత్యము స్మరిస్తారో వారికి ఎటువంటి పాపకర్మ ఉన్నా సరే దగ్ధమైపోతుంది. అయితే ఇవాళ మనం నామంలోకి వెళ్దాం. భద్రప్రియ. భద్ర అంటే అర్థం ఏమిటి ముందు తెలుసుకోవాలి. శుభము అన్నమాట భద్రం అంటే. భద్రప్రియ అంటే శుభములను ఇచ్చుటయే ఇష్టముగా కలిగి ఉన్నటువంటిది. అంటే ఆవిడ ఇష్టం ఏమిటి? ఆవిడ ప్రియము అంటే ఇష్టం ఏమిటి? శుభం ఇవ్వడమే ఆవిడ ఇష్టమట, ఇంకోటి కాదు. చాలామంది అంటుంటారు చూసారా, ఏమండి నాకు భగవంతుడు ఇలా చేశాడు. అసలు తప్పు కాన్సెప్ట్. భద్రప్రియ అని ఎందుకు వస్తుంది? కష్టప్రియ అని రావాలి అలాంటప్పుడు. అంటే కష్టంలో ఇచ్చేటువంటిది అంటే కష్టాన్ని ఇస్తుందని లేదు అక్కడ శాస్త్రంలో. భగవంతుడు ఎప్పుడు నీ కష్టాన్ని ఇస్తాడని లేదు. అక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే భద్రము అంటే నీకు శుభములు ఇచ్చేటువంటిది. అదేవిధంగా భద్రుడు అంటే శుభమైనటువంటి వాడు, శివుడు అనమాట. అంటే ఏమిటి? ఆ భద్రుడు అంటే ఇష్టం అనమాట. శివుడు అంటే ఇష్టమైనటువంటిది అమ్మవారు భద్రప్రియ అంటే ఇంకొక అర్థం. అదేవిధంగా భద్రప్రియ అంటే భద్రకాళి, వీరభద్రుడు మొదలైన భద్రములను దేవతలకు ప్రియమైనటువంటిది, మంగళకరమైనటువంటిది, ఇట్లాంటి అర్థాలు కూడా వస్తాయి. అంటే ఏమిటి? అమ్మా నీకు శుభములు ఇవ్వడమే నీకు ఇష్టం కదా. ఎవరికైనా బాగా అశుభమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి. అంటే ఎప్పుడు జరుగుతాయి అలాగా అంటే మీ యొక్క జన్మజాతకంలో మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా 3వ స్థానం అంటే దారిద్రము, 6వ స్థానం అంటే రుణము, రోగము, శత్రుత్వాలు, 12వ స్థానం అనవసరంగా ఖర్చు అయిపోతున్నాయి, 8వ స్థానం ఎప్పుడు అసలు ఎందుకు ఖర్చు వచ్చి పడుతుందో లేకపోతే ఎప్పుడు ఏ సంఘటన జరిగి ఇబ్బంది పడుతున్నామో తెలియట్లేదు. ఇవన్నీ కష్టాలు. ఈ కష్టాలన్నిటికీ మీకు మంచి కలగాలంటే ఏమిటి? భద్రం అంటే శుభము కలగాలి. భద్రప్రియ అమ్మ నీ శుభములు ఎప్పుడు నువ్వే ఇచ్చే తల్లి చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా కొన్ని ఇళ్ళకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నుంచి ఏదో ఇబ్బంది ఉంటుంది. అప్పుడు కూడా శుభం కలగాలి ఆ ఇంట్లో అన్నప్పుడు భద్రప్రియాయ నమః, ఓం భద్రప్రియాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా భద్రమూర్తి అంటే అర్థం ఏమిటి? భద్రం అంటే ఏమని చెప్పుకున్నాం మనం? శుభము. శుభముతో ఉన్నటువంటి మూర్తి మనం చదివేస్తూ ఉంటాం లలితా సహస్రనామాలు. భద్రప్రియ, భద్రమూర్తి, భద్ర సౌభాగ్యదాయిని అనేటువంటిది. అయితే ఇక్కడ ఏంటంటే భక్త సౌభాగ్యదాయిని అనేటువంటిది. అయితే ఇక్కడ ఏమిటంటే భద్రమూర్తి అంటే భద్రమే అంటే శుభమే మూర్తిగా కలిగినటువంటిది అమ్మవారు. అదేవిధంగా భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు సౌభాగ్యములు ఇచ్చినటువంటిది అమ్మవారు. రైట్. అదేవిధంగా భక్తి ప్రియ. ఇక్కడ చూడండి మళ్ళీ అంటే భక్తికి ప్రియము అంటే భక్తి అంటే ఇష్టం అనమాట అమ్మవారికి. ఈ భక్తి అనేటువంటిది ఏంటంటే మీరు గనక ఈ భక్తి అనే కాన్సెప్ట్ మీకు గనక పూర్తిగా అర్థమైతే అది కేవలం భగవంతుడి మీద, భగవత్ స్వరూపం మీద మాత్రమే కాదు అన్నిటి మీద ఉండాలనే విషయం మనకు అర్థమవుతుంది. శ్రద్ధ, భక్తి అని మాటలు వింటూ ఉంటాం మనం. శ్రద్ధ చూపించండి రా చదువులు అంటూ ఉంటారు పిల్లల విషయంలో. అతనికి శ్రద్ధ లేదండి అంటూ ఉంటాం. అంటే ఏమిటంటే శ్రద్ధాభక్తులు చాలా గొప్పవైనవండి. ఎక్కడైతే శ్రద్ధాభక్తి ఉంటుందో మనిషి సక్సెస్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. ఇది మొట్టమొదటిగా మనం పిల్లలకు నేర్పించాల్సింది ఏమిటంటే శ్రద్ధాభక్తి. శ్రద్ధ లేదు, చదువు మీద శ్రద్ధ లేదండి, చదవట్లేదు. పెద్దల మీద అంటే భగవంతుడి మీద భక్తి లేదు, ఆ వ్యక్తికి భక్తి అంటే ఏంటో అర్థం కాదు, అవ్వదు. మరి భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఎలా ఉంటుందంటే మీరు చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి ఒక
విషయం గురించి తెలిసింది, మనకు బాగా ఇష్టమైన విషయం గురించి తెలిసింది, అబ్బా నిజమా అంటాం. అలాగే భగవంతుడి మీద భక్తి ఉన్నప్పుడు అతనికి సంబంధించింది ఏది తెలిసినా సరే మన కళ్ళు చెమజిల్లుతాయి. అబ్బా నిజమా, తన్మయించిపోతుంటాం. ఫలానా అన్నమయ్య అలా చేశాడట అనగానే వెంటనే మనకి కళ్ళు చెమ్ముతాయండి. ఇట్లా అంటే అబ్బా నిజమే కదా అని. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఒక తల్లి నిస్వార్థంగా పిల్లల మీద చూపిస్తుంది ఒక ప్రేమని. ఒక తల్లి పిల్లవాడు కనిపించలేదు అని కొంతసేపు కంగారు పడి దాని తర్వాత కనిపించడానికి అమ్మయ్య అని చెప్పి ఆనంద బాష్పాలు వస్తాయి. అమ్మయ్య కనబడ్డాడని. ఒక తల్లికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి తల్లి రూపంలో ఉన్నటువంటి ప్రాణికి తన పిల్ల మీద ఎటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంటుందో అదేవిధంగా భగవంతుడి మీద నిస్వార్థమైనటువంటి భక్తిని మీరు కనుక ప్రకటించగలిగితే దానికి ప్రియురాలట అమ్మవారు. అంటే ఏమిటి? మీ నిస్వార్థమైన ప్రేమ అంటే తనకిష్టం. అదేవిధంగా తర్వాత నామంగా తీసుకున్నట్లయితే భక్తి గమ్య. అమ్మవారు ఎలా కనిపిస్తుందండి? భక్తి ద్వారానే కనిపిస్తుందట అమ్మవారు. భక్తి ద్వారానే చేరుకోగలమట అమ్మవారి దగ్గరికి. ఇంకొక మార్గం, షార్ట్ కట్స్ ఏమీ లేవు. ఏమంటే నాకు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయండి, కిరీటం చేయించేస్తాను, ఏమీ రాదు. కిరీటం మాత్రం అక్కడ కనిపిస్తుంది. అమ్మవారు చూస్తూ ఉంటారు అందరు కిరీటం. లేకపోతే నాకు కొన్ని కోట్ల రూపాయలండి, బంగారు సింహాసనం చేయించేస్తాను, బంగారు అది చేయిస్తాను, ఇది చేయిస్తాను. ఎన్ని చేయించండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, భక్తి లేకుండా మీరు జయించినట్లయితే అవేవి కూడా అమ్మవారు ఊరికే అట్లా అలంకారప్రాయంగా ఉంటుంది, కానీ దాని ద్వారా ఆవిడ ఏమీ సంతోషించదు. ఇది తథ్యం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఎక్కువగా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు ఈ యొక్క నామాలు చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.